హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. 2026 సంవత్సరంలో నా మొదటి వీడియో ఫ్రెండ్స్ ఇది. ఈరోజు మామిడి అల్లంతో ఊరబద్దలు చేసుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు: పావు కేజీ మామిడి అల్లము, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, పసుపు, ఉప్పు ఫ్రెండ్స్, అంతే. ఈ మామిడి అల్లం అంతా ఇలా తొక్క తీసి చూపిస్తా ఫ్రెండ్స్ మిగతా ప్రాసెస్. మామిడి అల్లం తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలన్నా చేసుకోవచ్చు, ఇలా పొడు బద్దల్లాగైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి చూడండి, ఇలా చీల్చినాను. కడిగేసి బాగా క్లీన్గా తడి లేకుండా తుడిచేసి, నిమ్మకాయలు పిండేసిన ఫ్రెండ్స్. మీకు వీడియో తీయడం మర్చిపోయినా. అన్నింటినీ ఇలా ఒక గాజు సీసాలో కానీ గిన్నెలో కానీ వేసుకొని ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి కలిపి ఒక రోజంతా ఊరబెట్టుకొని నెక్స్ట్ డే తినడానికి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. కలిపి చూపిస్తా. ఇందులో కలపడానికి కుదరడం లేదు, ఒక పెద్ద గిన్నెలో బౌల్లో వేసి కలుపుదాము. ఇందులో వేసి బాగా కలిపేసి ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకోవాలా ఫ్రెండ్స్. ఒక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, నిమ్మరసం చూసుకొని మనము ఒక రోజు ఉండనిచ్చి తినడం స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బాగా ఊరిపోతుంది. ఇదేం మెత్తగా ఊరనవసరం లేదు ఫ్రెండ్స్. మన బెంగళూరు మామిడికాయ ముక్కలు తింటాం చూడండి, అలా గట్టిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చలికాలంలో మామిడి అల్లం దొరుకుతుంది, తెప్పించుకొని ట్రై చేయండి మీరు కూడా. ఇది నా గార్డెన్లో టెర్రస్ మీద పండిన మామిడి అల్లం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పెట్టుకున్నా, ఇంకా ఉంది తర్వాత పెట్టుకోవడానికి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం లేదు ఎక్కువ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి ముందరికి పోయే అవకాశం ఉంది. వీడియో నోటిఫికేషన్స్ అందుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ నొక్కండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు